నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, అధికారంలో ఉన్నా లేకపోయినా కాకాణి పనులు జరిగిపోతున్నాయి. మనుబోలు మండలం ఎల్లనపురంలో ఏర్పాటు చేసిన 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళలు చిన్నారుల భద్రత కోసం శక్తి యాప్. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ మాలకొండ చేతుల మీదుగా శక్తి యాప్ ప్రారంభం. అనంతరం మాట్లాడిన ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, తిరుపతిలో జరిగే ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. గూడూరుకు చేరుకున్న జీపు జాత. అనంతరం గడియారం స్తంభం వద్ద మాట్లాడిన ఏఐటీసీ నాయకులు. గిద్దలూరు మేజర్ పంచాయతీలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశించారు. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో సొసైటీ మాజీ చైర్మన్ పాములూరు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, సైదాపురం నుండి డేగపూడి వరకు సింగిల్ రోడ్డు వేసేందుకు తారుకు 45 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారన్నారు. తారు దొరకడం లేదని, అందుకే రోడ్లు వేయలేదని సంబంధిత కాంట్రాక్టర్ చెప్పారని తెలిపారు. గిద్దలూరు పంచాయతీకి 2,95,00,000 నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెవెన్యూ సమస్యలు చెప్పారు. దీన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఆర్ఐ కానీ, అదేవిధంగా పిఆర్ఓ కానీ అందరూ కూడా ఈ గ్రామంలోకి వచ్చి, ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ, కూర్చొని ఈ గ్రామంలో ఉదయం సాయంత్రం వరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేయించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పింఛన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడు మళ్ళీ నేను చేస్తాను, నేను చేస్తాను, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఏం చేశారు 5 సంవత్సరాలు?
పంచాయతీ ఉంటుంది, ఏం రూపాయలు పర్లేదు ఇరవై పంచాయతీలు మేము వచ్చి మళ్ళా 18 సంవత్సరాలు అయ్యింది. అమ్మాయినా చోటు చేస్తాం అలా చేస్తుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కేపీ రాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసులు నాయుడు, మాజీ సర్పంచ్ నరసరాజు, రాఘవరెడ్డి, రామయ్య, రామకృష్ణారెడ్డి, వెంగళరెడ్డి, సురేంద్ర, వెంకటకృష్ణరాజు, భాస్కర్ నాయుడు, ఎంపీడీ రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీల పేరుతో గ్రావెల్ దోపిడీ చేసింది మీరు కాదా అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మనుబోలు మండలం ఎల్లన్పురంలో ఏర్పాటు చేసిన 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ను ఆయన ప్రారంభించారు. మనుబోలు మండలం ఎల్లన్పురం గ్రామంలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అరకుపల్లి జిల్లాలో 778 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గంలో 108 కోట్లు, ఎల్లన్పురంలో ₹1 కోటితో 3 ఫేజ్ కరెంటును ప్రారంభించామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పనులు చేసుకుపోతున్నారని తెలిపారు. 5 ఏళ్లలో గ్రావెల్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ఇళ్లలో కూర్చొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆయన వివరించారు. మనుబోలు మండలం లక్ష్మీనరసాపురంలో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద జిల్లా నియోజకవర్గంలో 108 కోట్లు, ఇక్కడ లక్ష్మీనరసాపురంలో ₹1 కోటి 3 ఫేజ్ నిరంతర విద్యుత్ వచ్చేది. ఆర్డిఎస్ఎస్ అంటే రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద టోటల్ జిల్లాలో అయితే మొత్తం మీద 778 కోట్లు నెల్లూరు జిల్లాకి, సర్వేపల్లి నియోజకవర్గం 108 కోట్లు. ఇప్పుడు లక్ష్మీనరసాపురంలో 1 కోటి, ఈ గ్రామంలో 6 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 183 కొత్త స్తంభాలు, 3.5 కిలోమీటర్ల కొత్త లైన్. దీనివల్ల ఏంటంటే టోటల్ 3 ఫేజ్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇట డొమెస్టిక్ పేదోళ్ళకి కానీ ఇళ్ళకి కానీ కరెంటు కట్ కాకుండా, 2 రైతులు ఎంత లోడ్ పడినా 3 ఫేజ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫీజులు ఎగిరిపోవటం, మధ్యలో కరెంటు పోవటం అటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకొక 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభోత్సవం లక్ష్మీనరసాపురంలో చేస్తున్నాం. మొత్తం మీద సర్వేపల్లి నియోజకవర్గం 108 కోట్లతో తొందరగా పూర్తి అయ్యేదానికి చర్యలు తీసుకోమంటున్నాం. వాళ్ళు సెప్టెంబర్ లోపల పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ వల్ల చాలా ఉపయోగం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది. సో త్వరితగతిని చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కటేంటంటే సంతోషం, కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్డిఎస్ఎస్ లాస్ట్ గవర్నమెంట్ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కానీ వాళ్ళు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ షేర్ ఇవ్వాల్సి వస్తున్నాయి. ఎంతసేపు వాళ్ళు కాంట్రాక్ట్లు, 100 కోట్ల బిల్లులు ఎవరికి ఎట్ట పే చేయాలా సొంత మనుషులకి, ఇది తప్ప అన్ని వ్యవస్థలు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలనే ఇది లేదు వాళ్ళకి. అందుకని అన్ని మూలబడిపోయే పరిస్థితి వచ్చినాయి. ఇప్పుడు చూసాం అక్కడ నుంచి వస్తుంటే ఇంత సవిటి కాలువలకు కూడా ఇంత పెద్ద పలకలు వేసిన ఆయనకంటే ఎత్తు ఉంటుంది ఆ పలక. మాకిప్పుడు ఇక్కడ ₹1 కోటి పలకలేదు. మాకు పబ్లిసిటీ తక్కువ, పనులు ఎక్కువ. వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ, పనులు తక్కువ. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏ ఊరికైనా సవిటి కాలువ పలక ఉంటుంది. అవన్నీ మళ్ళీ రివర్స్ వస్తున్నాయంట నీళ్లు. సవిటి కాలువలో పోయేదానికి, బయట పోయేదానికి లేకుండా అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాయంట. అటువంటి పరిస్థితి ఒక్క నుడాలోనే 26 కోట్లు సవిటి కాలువలకి. ఏ కాలువ పనిచేయటం లే, దురదృష్టం. ఇటువంటి పరిస్థితి లాస్ట్ 5 yearsలో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా దోపిడీ చూసాం. నిన్న ఇరిగేషన్ లిస్టు తెప్పిస్తే ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, కనుపూరు ప్రాజెక్టు చైర్మన్ మస్తాన్ నాయుడు, భూమి సురేంద్ర, కరియావుల మధునాయుడు, మురళి, మాజీ సర్పంచ్ సునీల్ నాయుడు, చదలవాడ కృష్ణమనాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నూరి లక్ష్మయ్య యాదవ్, అమీర్ బాషా, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, ఉడతా మస్తాన యాదవ్, బండికట్టు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పొదుపు మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకుంటామని డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో పొదుపు మహిళలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ కోసం చేస్తున్న సర్వే ఎలా చేయాలో మహిళలకు అవగాహన కలిగించారు. ఏ మహిళ ఏ పని చేస్తుందో అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఎవరికి ఏమి అవసరం అవుతాయో తెలుసుకుని తద్వారా బ్యాంకు లింక్ ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందని నాగరాజకుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మధుసూదన్, ఏపీఎం వనజాక్షి, సిపి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. సభ్యులందరితో కూడా స్వయంగా మాట్లాడి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నది వాళ్ళతోనే మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఎంత అవసరమో కనుక్కొని దాని ప్రకారము మా దగ్గర ఉన్న ఫండ్స్లో నుంచి మ్యాపింగ్ చేసుకొని బడ్జెట్ ఎంత కావాలి అన్నది తేల్చుకొని దాని ప్రకారము మేము ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి సోర్సెస్ బ్యాంక్ లింకేజ్ కావచ్చు, సిఏఎఫ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఉన్నతి కావచ్చు, ఇంకా పిఎంఎఫ్ ఉంది, పిఎంఈజీపీ లాంటివి కూడా ఉంటాయి. వీటిలో దేని దాని కిందకి మ్యాపింగ్ చేసేసుకొని ఈ సంవత్సరంలో అదంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా మనం వీళ్ళకి జీవనోపాధులు పెంపొందించుకోవడము, దానితో పాటుగా వీళ్ళ ఆరోగ్యం కోసం కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ ఎంటర్ప్రైజ్. ఈ నెల 26 నుండి తిరుపతిలో జరిగే ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు రావుల అంజిబాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కుమ్మి నారాయణ తదితరులు పిలుపునిచ్చారు. గుంటూరు నుండి తిరుపతికి వెళ్లే జీపు జాత గూడూరుకు చేరుకుంది. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం వద్ద నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, నాయకులు జమాలుల్లా, సునీల్, సివిఆర్ కుమార్, శ్రీనివాసమూర్తి, జీవి నాగరాజు, రిజ్వాన్, హర్షద్, హఫీజ్, సమ్మాద్, బాలాజీ, దీవెన్ తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతిలో మన చేత బయలుదేరి నాటి నుంచి కూడా భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఏఐటీసీ అలు పెరుగని సమస్యల పోరాటాలు నిర్వహించి అనేక హక్కులు సాధించి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనదిగా చెప్పుకున్నటువంటి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పాలక వర్గాలు నేడు కార్మికులను వెట్టి చాకరీ చేసే విధంగా, కార్మికులను కాలరాసే విధంగా, పెట్టుబడిదారీ వర్గానికి కార్మిక వర్గాన్ని దాసోహం చేసే విధంగా వాళ్ళ హక్కుల్ని హరించి వేస్తూ వాళ్ళని వెట్టి చాకరీ గురి చేసే విధంగా ఏదైతే పనిదినం 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగిందో దాన్ని కాలరాసే విధంగా ఈరోజు 12 గంటల పాటు పొడిగించడం ఇది తీవ్రమైనటువంటి సహించరానటువంటి ఇది. కాబట్టి కార్మిక వర్గం ఎప్పుడు కూడా కేవలం పనే కాదు, అలాగే వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండాలంటే 8 గంటల పని, 8 గంటల వాళ్ళ కుటుంబంతో గడిపే పరిస్థితి, 8 గంటల నిద్ర అనేది సైకలాజికల్ గా ఏరియాల వారీగా తిరుగుతూ ఈ రోజు గూడూరు పట్టణానికి ఈ జాత కార్యక్రమం రావడం జరిగింది. దీనికి స్వాగతం పలికిన ఏఐటీయూసీ నాయకత్వానికి ముందుగా రాష్ట్ర సమితి నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మన కార్మిక వర్గానికి ఏమైతే వ్యతిరేకంగా 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చిన ప్రధానమంత్రి, అలాగే ఆ చట్టాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు 8 గంటల పని దినాన్ని 10 గంటలు లేదా 12 గంటలు ముందుగా మా రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పడం చాలా సిగ్గుతరం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మహాసభల్లో సమగ్ర సంక్షేమ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల స్వాతంత్రానికి మూలమే సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాసే హక్కు నీకు ఎక్కడని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 44 చట్టాలను వివిధ స్థాయిల్లో పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులు ఈ రోజున 4 కోట్ల పేరుతో కార్పొరేట్లకు దాసోహమై వారికి వాకాళ్ళుతూ ఈ రోజున హక్కులను కాయరాడటం ఈ యొక్క చాతగానితనానికి నిదర్శనం అని చెప్పేసి ఏఐటీసీగా భావిస్తుంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా వాటిని ఉపసంహరించుకోవాలని, ఉపాధి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలని, పని భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలను టీం వర్కులకు వర్తింపజేయాలని ఆటో కార్మిక వర్గానికి పరిశ్రమగా గుర్తించి రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత, తక్షణ రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి యాప్ తీసుకురావడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2వ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి యాప్ చిన్నారి తల్లి కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ ను సీఎం మాలకొండ ప్రారంభించారు. అంగన్వాడీ కార్యకర్తలు మహిళలకు యాప్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శక్తి యాప్ ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పోలీసు శాఖ వారి సేవలు పొందాలని కోరారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆయన వివరించారు. కాలేజీ పోయి ఇంటికంటే కాలేజీ అవుతారు. కాలేజీ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం ఎంత పడుతుంది, ఎంత లేట్ అయింది. ఈ లేట్లో ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరిని మనం ఒకటే చూడాలి. ఆడబిడ్డైనా మగబిడ్డైనా చెడిపోతే ఇబ్బందే కదా. ఆ అబ్జర్వేషన్ లేకపోతే మన కొమ్మలు మునిగిపోతాయి. వాళ్ళ ఇష్టప్రకారం వచ్చి వాళ్ళ ఇష్టప్రకారం పోతే మీ పాటికి మీరు జాబ్ చేసుకోవాలి ఉంటారు, పనులు పోయేవాళ్ళు ఉంటారు, రకరకాల మన ఒత్తులు ఉంటాయి. కానీ ఎన్ని పనులు ఉన్నా కానీ వాళ్ళ మీద నిఘా పెట్టాల. అబ్జర్వేషన్ నిఘా కానీ పెట్టి మనం కానీ పిన్ టు పిన్ వాళ్ళని కానీ మనం ప్రశ్నిస్తే వారు చెడిపోయేదానికి 99% ఆస్కారం ఉండదు. వారికి భయం ఉంటుంది, ఈ టైంకి నేను బాగపోతే మా అమ్మ మా నాయన నిలేస్తారు, ఇంట్లో రానేది అనే భయం మనం కల్పించగలిగితే ఏ బిడ్డ కూడా చెడిపోదు. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని మాత్రం అందరూ పాటించండి, నిఘా పెట్టండి. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పట్టణ సిడిపిఓ మెహబూబీ, సూపర్వైజర్లు హైమావతి, శివజ్యోతి, జిఎంఎస్కే శ్రావ్య, సిఎంఎం చందన తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఇస్కాన్ ప్రచార కేంద్రం చే చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపును ప్రచార కేంద్రం గూడూరు ఆచార్యులు బలభద్ర గోపాలదాసు ప్రభు ఆధ్వర్యంలో నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీలక్ష్మి పిఎంరావు దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 70 మంది పిల్లలకు పైగా హాజరయ్యారు. హరినామ కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక కథలు, ఆటలు, భగవద్గీత శ్లోకాల గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శేషయ్య ప్రభు, రాజా ప్రభు, రజత్ జీవన్ దాస్ ప్రభు, నరేష్ ప్రభు, ఇందిరా మాతాజీ, శాంతి మాతాజీ, పలువురు వైష్ణవులు పాల్గొన్నారు. పిల్లలు మన పాలుగారి గారికి చక్కని ఇది మన దేశ యొక్క కల్చరు, భక్తి, వినయనీయతలు, పిల్లల భవిష్యత్తు ఇప్పుడు 8th క్లాస్ దాకా ఉంది కాబట్టి పిల్లలందరూ ఈ తరం వాళ్ళని తెలుసుకోవచ్చు. ఇది ఒక భగవంతుడి ఒక అదృష్టంగా ఒక కానుక అంగీకరించి సేవల్ని ఒక కొంచెం టైం దేవుడికి మన యొక్క భక్తిని, ఆ భక్తి వల్ల ఎంత మనం ఉన్నా సరే ఆ భక్తి వల్ల వచ్చే ఫలితాలు ఎంత గొప్ప భోగభాగ్యాలు పక్క వేస్తే భక్తి వల్ల పక్కకి పెడితే ఈ భోగభాగ్యాలు అసలు విలువే ఉండదు. భక్తితో ఏదైనా సాధించగలమనేది ఇప్పుడు మీకు పిల్లల సమ్మర్ హాలిడేస్ కాబట్టి భాను ప్రకాష్ గారు మీరు నేర్పిస్తున్నారు. శ్రద్ధగా మీరు ఇది కొన్ని పాటించి భవిష్యత్తులో మీ జీవితానికి ఒక స్ఫూర్తినిచ్చి మీరు కూడా ఒక మిమ్మల్ని చూసి తగిన పిల్లలు కూడా నేర్చుకోవాలి కదా. వాళ్ళు మన భారతదేశం యొక్క కల్చర్, మన భారతదేశం యొక్క గొప్పదనం, మన భారతదేశంలో భక్తి అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలని, అన్ని పార్టీలకు అతీతంగా ఉండే భక్తిని మానసికమైనటువంటి వికాసము ప్లస్ ఆధ్యాత్మిక వికాసానికి మనం ఈ 4 రోజుల క్యాంపులు నిర్వహిస్తున్నాము. సో ఎవరైతే తల్లిదండ్రులందరూ ఈ పిల్లలకి ఈరోజు ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రత్యేక
4 రోజుల్లో మనం అనేకమైనటువంటి గేమ్స్, అనేక మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అదే కాకుండా ఇంకా ఏదో వెయిటింగ్ స్టోరీస్, శ్లోకాస్, ఏదైతే మానసిక వికాసానికి మీకు వ్యక్తిగత వికాసానికి కూడా ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనం ఇక్కడ మీకు జస్ట్ మేము పరిచయం చేస్తాము. ఆ తర్వాత మనం మీద రాబోయే రోజుల్లో వాటిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలో కూడా మేము మళ్ళీ మళ్ళీ మీకు భవిష్యత్తులో కూడా మీకు అనేక కార్యక్రమాలు కూడా మీకు చెప్తాము. సో ఈ కార్యక్రమానికి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించామని, ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, నాయకులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో 110 అర్జీల ద్వారా సమస్యలు అందాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించినట్లు నెలవల విజయశ్రీ వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనని, దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి వారం కూడా మనం శుక్రవారం కూడా మనం డిజిటలైజ్ చేసి, అంటే ఆన్లైన్లో ఎక్కించి తర్వాత సంబంధిత అధికారులకి మనము ఫార్వర్డ్ చేసి, తర్వాత ఏవైతే ఈ వారంలో అర్జీలు వచ్చాయో వచ్చే వారానికంతా చిన్న చిన్న పనులు ఏవైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటో ఇలాంటి చిన్న చిన్న లేదా సీసీ రోడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం వీలైనంత వరకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ల్యాండ్ ఇష్యూస్, ఇళ్ల స్థలాలు ఇవి కొంత సమయం తీసుకుంటది కాబట్టి సమయం లోపు అవన్నీ కూడా రిజిస్టర్ చేసి ఎప్పుడైతే ఆన్లైన్లో మనకు అవకాశం ఉంటుందో అప్పుడు పెన్షన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. ఇలా ఒక ప్రణాళికబద్ధంగా మనం అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్తూ, అలాగే సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందేలాగా చూడడమే ఈ ప్రయత్నం కూడా. ఇలా మనం ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి దాని పరంగా మనము ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే హౌసింగ్ లో వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇళ్ల స్థలాలు చాలా మందికి లేక అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎంఆర్ఓ గారికి ఎండోర్స్ చేసి ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ఇళ్ల స్థలాలు వీలైనంత వరకు ఇచ్చే ప్రయత్నం కూడా. శ్రీ బగలాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా గూడూరులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఉపపీఠంలో 320 రకాల పైన సమిధులు, వనమూలికలతో మహాశక్తివంతమైన బగలాముఖి హోమం నిర్వహించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే గం క్షిప్రగణపతయే ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్వాం నీరే వినాశే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్వాం నీరే వినాశే హ్రీం ఓం స్వాహా బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్వాం నీరే వినాశే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్వాం నీరే వినాశే హ్రీం ఓం స్వాహా స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్వాం నీరే వినాశే ఓం హ్రీం బగలాముఖే స్వాహా 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 ఓం
హ్రీం భద్రావతి స్వాహా ఓం హ్రీం భద్రావతి స్వాహా ఓం హ్రీం భద్రావతి స్వాహా ఓం యజ్ఞోపయామి యోగితాంతోపయామి ఓం హ్రీం భద్రావతి స్వాహా सर्वमेवाप्नोति पूर्णादेहस्यामेव प्रतिष्ठते स्वाहा बहुलान उर्वी भवा लोकाय तनयाय संयोः विश्वामिनो दुर्गः जातवेद सिन्धुन्ननावा दुरिताधिपर्षि अग्नमभिसंवसानो वैष्णवीं लोकैर्मादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि। గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 145వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో కూర్చున్న నాయకులు గూడూరుకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 145 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం గాంధీ భవన్ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వామి మేము 145 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము. మాకు గూడూరు జిల్లా ఇయ్యండి తండ్రి, మా భావితరాల బిడ్డల భవిష్యత్తుని ఇయ్యండి తండ్రి. ఏ రోజు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు భావితరాల బిడ్డల కోసం ఏ విధంగా అయినా మీరు చేస్తారని ఒక నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకం కోసమే ఇన్ని రోజులు, ఇంకా 150 రోజులు కాకపోతుంది. దయచేసి తండ్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా ప్రక్రియ త్వరలోనే స్టార్ట్ చేసి గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా బొబ్బిలి సుజనమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ చక్కని శ్రీలక్ష్మిని గుడి గద్దెనెక్కిన మా నారసింహ మహిమలెన్నో చూపెదవయ్యా మాకై వెలసిన శ్రీనారసింహ దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ మంగళగిరిలో పనకాల సామి కొంగు బంగారు మా నారసింహ కదిరిలో నా వెలసిన సామి కాటమరాయుడు శ్రీనారసింహ యాదగిరిలో వేదగిరిలో అందరి దేవుడు మా నారసింహ సకల శక్తుల సారం నీవే సర్వమూటుల శ్రీనారసింహ దండమయ్యా శ్రీనారసింహ అండదండవు మా నారసింహ కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ
సింహాచలము సిరులకు వనము చింతలు బాపే మా నారసింహ అహోబిలము శాంతికి నిలయం అభయమిచ్చే శ్రీ నారసింహ శరణమంటే కరుణను చూపే ఏలికైనా సింహము నీవే ఒకటి వేళ్లతో పాపము పీకే వాడిగోళ్ళ మా నారసింహ దండమయ్యా శ్రీ నారసింహ అండదండవు మా నారసింహ కొండకు నా కుల్వైదివయ్యా నిండు మనసుతో శ్రీ నారసింహ మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామాలు పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం దర్శించిన వారికి భాగ్యం భక్తులకిది ఏ పుణ్యం దర్శించిన వారికి భాగ్యం భక్తులకిది ఏ పుణ్యం ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగ వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే మనుషులల్లో మనిషైన దేవుడే నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి. సైదాపురం మండలం గెద్దలూరు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అధికారంలో ఉన్నా లేకపోయినా కాకాణి పనులు జరిగిపోతున్నాయి. మనుబోలు మండలం ఎల్లనపురంలో ఏర్పాటు చేసిన 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళలు చిన్నారుల భద్రత కోసం శక్తి యాప్. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ మాలకొండ చేతుల మీదుగా శక్తి యాప్ ప్రారంభం. అనంతరం మాట్లాడిన ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి. తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. గూడూరుకు చేరుకున్న జీబు జాత. అనంతరం గడియారం స్తంభం వద్ద మాట్లాడిన ఏఐటీయూసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.